ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మీరే ఏదో ఒకటి చేయండి సార్, నన్ను మాత్రం జైలుకి పంపండి సార్. బయట ఈ టార్చర్ నా వల్ల కాదు సార్. ప్లీజ్ సార్, నన్ను జైలుకి పంపించండి సార్. రేయ్, నేను చెప్పడానికి ఏం లేదురా, అన్నీ మూసుకొని ఇంటికెళ్ళు. అలా కాదు సార్. అరే దిమాగ్ హై రే తెరకు, మంచి లైఫ్ నాశనం చేసుకుంటావేంద్రా? పో జరేజా. అలా కాదు సార్, నేను చెప్పేది కొంచెం ఏ వినండి పోరా సార్. పో. అరే హౌలా మారు, మళ్ళీ గిడి దిక్కొచ్చినావు అంటే మంచిగా ఉండదు. పో. హౌలాగాడు ఉన్నాడేమరా, మొత్తం జీవితం నాశనం చేసుకుంటున్నాడు. తలకి పగిలిపోతుంది. మందు 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 మందు. ఎక్కడ? ఎవరొకరిని అడుగుదాం. హరీష్ గారికి ఫోన్ చేస్తే హలో హరీష్, అర్జెంట్గా 1000 రూపీస్ కావాలరా. రే డబ్బు 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 రవిగాడికి చేస్తే రే రవి, కొంచెం షాపింగ్ పని మీద బయటకు వచ్చారా? ఒక్క 1000 రూపీస్ తగ్గింది. నువ్వు ఇప్పుడు ఫోన్ పే చేస్తే నేను రేపటికల్లా ఫోన్ పే చేసేస్తారా? ఒక్క 1000. నీ అమ్మ పిచ్చిలేస్తుంది, మందు కావాలరా. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు నేను పైసలు ఎడితే ఎవడెవడు సీనుగాడి పేరు చెప్పుకుని నేను వాడుకోవాలి. హలో తరుణ్, ఎక్కడున్నావురా? సీనుగాడికి యాక్సిడెంట్ అయిందిరా. రే అర్జెంటుగా పైసలు కావాలరా, చాలా ఖర్చు అయ్యేటట్టుందిరా. సెండ్ చేయరా ప్లీజ్ రా. అరే పో, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, వస్తా. అక్కడే ఉండరా, వస్తున్నా. ఓకే. ఇప్పుడు ఎలా డాడీ? అది కాదమ్మా, తనకేమన్నా అయితే మీరే రెస్పాన్సిబుల్. నేను ముందే చెప్పాను తను చాలా సెన్సిటివ్ అని. డాడీ, నువ్వు అలా ఆనంద్తో పనులు చేయించడం నాకేం నచ్చట్లేదు. తనే ఎప్పుడో అప్పుడు చేంజ్ అవుతాడు కదా. చూడమ్మా, అతనితో పని చేయించడం నాకు కూడా ఇష్టమా, కానీ ఎప్పటికన్నా మారుతాడేమో అని అలా చేయిస్తున్నానమ్మా. ఆ మారే ప్రాసెస్లో తనేమన్నా రాంగ్ డెసిషన్ తీసుకుంటే? అమ్మా, నీకు మంచి డాడీగా నేను ఎలాగున్నానో ఆనంద్ కూడా మంచి హస్బెండ్గా అవుతాడమ్మా, నన్ను నమ్ము. రే
తొందరగా ఇవ్వరా. రే ఇంకొన్ని ఇవ్వరా, సరిపోరా ఇవ్వరా. తలుపులు ఓపెనే ఉన్నాయి ఈడ. జబర్దస్త్ ఉంది ఈడ మొత్తం. హిహి. ఓ పొట్టోడు కూడా ఇన్నే ఉన్నాడు. ఏంటి సార్? ఆనంద్ ఉన్నాడా ఇంట్లో? మీరెవరు సార్? నేనా? గేట్ కాడ వాచ్మెన్ని, పోయి కిందుంటా. స్టార్స్ చూస్తే కనిపిస్తలేవురా? పోలీస్! ఆనంద్ ఉన్నాడా లేడా? సార్ మీకు ఆనంద్ ఎలా తెలుసు? ఆనంద్ పొద్దుగాల స్టేషన్కి వచ్చిండు, సాడ్గా ఇంటికి వెళ్ళిపోయాడు. వాడి ఇంటికి వచ్చిండా లేదా అని చెప్పి చెక్ చేయనీకి వచ్చిన. అరే అది కాదురా, నేను చెప్పేది విను ఒకసారి. ఎంత వేస్ట్ ఉన్నా కొడుకు ఏంద్రా నువ్వు. నాకు యాక్సిడెంట్ అయిందా లేక అనూకి యాక్సిడెంట్ అయిందా? రే అది కాదురా సీను, నేను చెప్పేది ఇన్రా అసలు. ఏది కాదురా, ఏది కాదు నేను చెప్పనా? అను వాళ్ళు నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొడితే ఏం చేయాలో తెలియక పైసలు అనుకొని తాగుదాం అనుకున్నాం. నీకు పైసలు కావాలంటే నేను ఇస్తా కదా నన్ను అడిగితే. అలా కాదురా, ఒక్కసారి నా మాట విను. తాగడం కోసం మనిషికి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి ఆ పైసలు తాగుడేందిరా? వినరా అసలు, నేను చెప్పేది వినరా. అరే సీను, చూడు చూడు చూడలేవు. ఎందుకో తెలుసా? నువ్వు చేసింది తప్పు కాబట్టి. ఒక్క విషయం అడిగితే చెప్పురా, నాకు పరిచయమైన రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్షణమైనా నీ జేబులో నుండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా? నాకైనా వేరే వాళ్ళకైనా, ఆఖరికి నీ కోసం నువ్వైనా. ఎందుకంటే నువ్వు సంపాదించట్లేవు కాబట్టి. ఆఖరికి నువ్వు వేసుకున్న షర్ట్ కూడా నేను ఇచ్చిందా ఈ రోజు వరకు. ఒక్క మాట చెప్పనా, మన ఇంటి ముందు కుక్క పిల్ల ఉంటుంది కదా, అది నువ్వు సేమ్. అయ్యో సారీ, అది కనీసం విశ్వాసమైన చూపిస్తుంది, కానీ నీకు అది కూడా లేదు కదరా. అయినా నా శవం పైన చిల్లరే అనుకోని నువ్వు తాగడమేంద్రా? ఒక్క ఫోన్ కొడితే నేను రానా? ఏం మనిషిరా నువ్వు. ఇప్పుడు కూడా నేను నీతో ఇలా మాట్లాడుతుంటే నా మనసు ఒప్పుకోవడం లేదురా.
నీ పాలసీ ఏంటో చెప్పనా? కష్టపడకుండా బతికేయాలి. అలాంటి బతుకు బతికే కాదు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు జాబ్ అవసరం, కానీ నీకు చులకన. ఏదో అన్నావు కదా, కొడితే లైఫ్ సెటిల్ అయిపోవాలి అది ఇది అని. థు. ఏం బతుకురాని ఇది. ఇగో ఈ 500 తీసుకొని, అయ్యో ఈ 500 సరిపోతే లేదో తమరికి. ఇగో ఈ 5,000 తీసుకొని తాగుపో. వద్దురా, పో 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 తాగుపో తాగుపో. నీ నీడే నిన్ను చీదరించుకుంటుందా, నీ తోడే నిన్ను బతికి లాభమేమంటుందా, నీ గతమే నిన్ను హేళన చేస్తుందా, నీ పొరబాటును గుచ్చి చూపుతుందా. తెలుసుకో ఇకనైనా ఈ జీవితం విలువ, పరుగు తీయకపైన నీ గమ్యం వైపుగా. గీత గీసి కూర్చుంటే రాత మరేదెలా, బయటకి రా నీ చెరవదిలి నీ బతుకు నేర్చుకోగా. మరో జన్మ ఇది అనుకో, మళ్ళీ పుట్టననుకో. మరో జన్మ ఇది అనుకో, మళ్ళీ పుట్టననుకో. నీ నీడే నిన్ను చీదరించుకుంటుందా, నీ తోడే నిన్ను బతికి లాభమేమంటుందా, నీ గతమే నిన్ను హేళన చేస్తుందా, నీ పొరబాటును గుచ్చి చూపుతుందా. నిన్ను నువ్వే గెలిచిన తరుణమే గెలుపురా, కష్టమే తెలియని జీవితం సాధ్యమా. ఎప్పుడు నువ్వు ఎరిగుండవుగా నిజమైన ఒడిదుడుకు, ఇప్పుడే ఎదురై నిలిచింది సమయం. మరో జన్మ ఇది అనుకో, మళ్ళీ పుట్టననుకో. మరో జన్మ ఇది అనుకో, మళ్ళీ పుట్టననుకో. నీ నీడే నిన్ను చీదరించుకుంటుందా, నీ తోడే నిన్ను బతికి లాభమేమంటుందా, నీ గతమే నిన్ను హేళన చేస్తుందా, నీ పొరబాటును గుచ్చి చూపుతుందా. వెల్కమ్ బ్యాక్ టు డిటీవీ న్యూస్. ఈరోజు సాయంకాలం 4:30 సమయంలో నగరం నడిబొడ్డులో గుర్తు తెలియని శవం బయటపడింది. వివరాల కోసం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. బహుశా తన వయసు 25 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఉండొచ్చని మా ప్రతినిధి సూర్య అందించిన సమాచారం. చూస్తూనే ఉండండి డిటీవీ న్యూస్. ఆనందానికి ఏమైనా కావాలి బిడ్డ, తోడకలు తీస్తా. అమ్మాను, నువ్వేం ఫికర్ చేయకమ్మా, నీ గురించి చాలా మంచిగా చెప్పిండు. నువ్వంటే మస్తు లవానికి. మొత్తం ఈ పొట్టినా కొడుకే. ఈయన్ని బొక్కలేసి చూర చూర వేస్తే తెలుస్తుంది. అది కాదమ్మా. ఏది కాదు ఏది కాదు డాడీ. ఒకవేళ తనే అయితే నా లైఫ్ స్పాయిల్ చేసిన వాళ్ళు మీరే అవుతారు. మరి నీ మీద అంత ప్రేమ ఉంటే ఆగిపోయేవాడు కానీ వెళ్ళిపోయేవాడు కాదు. తనకి నా మీద ప్రేమ ఉంది కాబట్టే తను నా కోసం ఇలా. థ్యాంక్ యూ లక్ష్మి. డాడీ లేకపోయినా నీ వల్లే నా ఫీవర్ చాలా తొందరగా తగ్గింది. అంటే అను, నేను ఈ ఫీవర్ తగ్గడానికి ఏం చేయలేదు. మొత్తం ఆనంద్ బాబే చూసుకున్నారు మిమ్మల్ని.
మీరు అనుకున్నట్లు ఆనంద్ బాబేం బద్దకస్తుడు కాదమ్మా, చాలా మంచోడు. తనకెలా బతకాలో తెలియదు అంతే. అమ్మ లక్ష్మి, హ్మ్. నువ్వేం ఫికర్ చేయకు, నీ గురించి మంచిగా చెప్పిండు. చాలా మంచిదానమాట కదా, బువ్వ కూడా మంచిగా వండుతావట కదా. మొత్తం ఈయన వల్లనే. రేయ్, ఆనంద్ గానికి ఏమన్నా కావాలి, తెరకు స్టేషన్ మీద ఆలికే తుక్కడే తుక్కడే కడతాం. సమజ్రా? ఆనంద్, ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు మస్తు ఆకలి అవుతుంది, నేను తింటా. లక్ష్మి, అదివే. ఏంటి నన్ను చూస్తున్నారు అందరూ? నాకు బాగా ఆకలి అవుతుంది. మీకు ఆకలి అయితే మీరు వచ్చి కూర్చొని తినండి. పర్లేదు, నువ్వు తిను తిను. వాటర్ తాగు. అమ్మయ్యా, కడుపు నిండిపోయింది. ఏమైంది అల్లుడు? ఉదయం వెళ్ళి ఇప్పుడు వచ్చావు. సారీ మావయ్య, మీ వాల్యూ నాకు చాలా లేటుగా తెలిసింది. సర్లే కానీ ఆ వాషింగ్ మిషన్ పాడైపోయింది, బట్టలన్నీ అలాగ ఉండిపోయి వాటి సంగతి చూడు. డాడీ, ఇప్పుడు కూడా ఏంటి? నీ అమ్మ రే, పొట్టోడా రై, వెనక్కి జరుగు జరుగు. మధ్యలో ఈడో చూడండి సూపు. మావయ్య, మీకు కావాల్సిందేంటి? వాషింగ్ మిషన్ రిపేర్ అవ్వడం, అంతే కదా? ఒక నిమిషం ఉండండి. హలో, మా ఇంట్లో వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చిందండి, తొందరగా వచ్చి రిపేర్ చేయండి, ఓకేనా? ఓకే మావయ్య, వాషింగ్ మిషన్ రిపేర్ అయిపోతుంది. అలాగే లక్ష్మి, ఈ రోజు నుంచి మన ఇంట్లో డ్రైవర్ కూడా ఉండబోతున్నాడు, ఓకేనా? అరే ఆనంద్, ఒక్క నిమిషం ఇటు రారా. సార్. స్నానం చేయలేదురా, గబ్బు కొడతాను నీ తానా. సార్. నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడినా కూడా వాసన వస్తాను నీ తానా. చల్. అను, నాకు జాబ్ వచ్చింది తెలుసా? అల్లుడు, నువ్వు సూపర్ అల్లుడు. రేపే శోభనానికి మంచి ముహూర్తం పెట్టించేస్తా. వద్దు మావయ్య, ఇప్పుడప్పుడే. అదేంటి మొన్నంతా చాలా ఎగిరావు? అను, చెప్పమంటావా? అను, హా, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టచ్చు కదా? ఎందుకు? నువ్వు షాపింగ్ ఏమైనా తీసుకెళ్తావా, లేదంటే జ్యువెలరీ ఏమైనా కొంటావా? అది కాదను. ఏంటి? సరేలే, సాటర్డే సండే హాలిడే కదా, అప్పుడు వెళ్దాం షాపింగ్కి. నువ్వేం కొనిస్తావో నేను కూడా చూస్తా. నా దగ్గరే ఉంటే కొనివనాను. హా, నీ దగ్గర ఉండవు కదా, అదే కదా ప్రాబ్లం. అయినా నువ్వేం పని చేస్తావని నీ దగ్గర ఉండడానికి? అయినా సిగ్గుండాలి కొంచెమైనా, ఫస్ట్ నైట్ అని అనడానికి. అలా కాదను, నేను కూడా సంపాదిస్తా. నువ్వు నీ అంత వేస్ట్ క్యాండిడేట్ని నేను ఎక్కడా చూడలేదు. సరే, ఫస్ట్ నైట్ ఈజ్ ఫైన్, బట్ ఏ రోజైతే నీ మనీతో కష్టపడి మన ఇల్లు నడిపిస్తావో ఆ రోజు ఓకే. సారీ అను.
ఆ రోజు నువ్వు అన్న మాటలకి, నా ఫ్రెండ్ సీనుగాడు అన్న మాటలకి, మన లక్ష్మి అన్న మాటలకి నా మీద నాకే చాలా అసహ్యం అనిపించిందను. అందుకే కష్టపడి జాబ్ వెతుక్కున్నా, జాబ్ చేయడానికి రెడీ అయ్యా. నువ్వు అన్నట్టుగానే నా శాలరీతోనే మన ఫస్ట్ నైట్. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. కానీ నేను ఏది చెప్పినా నీ మంచి గురించి అని ఇప్పటికైనా అర్థమైందా? పర్లేదులే అను, నన్ను బాధ పెట్టినందుకు నువ్వు కూడా బాధపడ్డావని లక్ష్మి కూడా నాతో చెప్పిందిలే. సూపర్ ఆనంద్ నువ్వు. రాయే రాయే రామశిలక సర్దికి పోయే చీకటనక. అంకుల్ ఏ తుమ్ రోకో మై గాతా హూ. షురు కరో. అందమైన దానా సందమామ లాంటి దానా, అందమైన దానా నీ అందం నీ అందం నీ అందం 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 నీ అందం నీ అందం నీ అందం 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 నీ అందం అందమంతా నాదే మైసూరుల ప్రభమ్మ మైసూరుల ప్రభమ్మ నీ అందం నీ అందం నీ అందం 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 అందం. అబ్బో. అల్లుడు మాయా, ఎన్నాళ్ళకే శబాష్ అనిపించుకుని మగోడు అనిపించుకున్నావయ్యా. మగోడు పని చేయాలి, లేకపోతే ఆడదాని దగ్గర అలిసైపోతాడు. అందుకని నిన్ను అలాగే ఇబ్బంది పెట్టాను అల్లుడు. పర్లేదులే మావయ్య. అయితే నాకు తెలుసు మావయ్య, మనకే అర్థం అవడానికి కొంచెం టైం పట్టింది అంతే. అల్లుడు బాబాయ్ మావయ్య, మళ్ళీ నవ్వాలి కాదు బాబాయ్. రే సీనుగా, నేను వెళ్తున్నా. ఎస్ఐ గారికి మాత్రం దావత్ అదిరిపోవాలరా. ఆయన తాగాడంటే పొంగి పొరలాలంతే, అర్థమైందా? అరే ఆనందు, నాకు తాగుడు అలవాటే లేదురా. ఈ ఆనందంలో నీ గురించి తాగుతానా. థ్యాంక్స్ సార్. జా రే నేను చూసుకుంటా, నువ్వు పోరా. మరి మావయ్య? బా మావయ్యని సార్ని నేను చూసుకుంటా, నువ్వు పోరా. అయితే ఓకే, నువ్వు నా పని నేను వెళ్ళు. కానిచ్చుకుంటా. అరే సార్ ఆ టీవీలో ఆ మర్డర్ గురించి ఏంటి సార్ అది? ఓ అది చాలా పెద్ద కథ. దయచేసి చిన్న చెప్పండి సార్, అసలే చివరికి వచ్చింది. ఈ ఆనంద్ గాని కథల పడి నా కథే మర్చిపోయినా. దీనివల్ల నా ప్రమోషన్ కూడా వాయ్. అరే విజయ్, సార్ ఈ మర్డర్ కేసు మనం డీల్ చేయాలి కానీ వేరే స్టేషన్కి ఎట్లా పోయిందిరా? అరే గిట్ల అయితే మనకు ప్రమోషన్ చాలా కష్టం రా. మీకు ఇంకా ప్రమోషన్ రాదు సార్, మీ చేతులారా మీరే చేసుకున్నారు. వైసా కైసారే? ఆ రోజు మర్డర్ జరిగిన తర్వాత కాల్ వచ్చింది మన స్టేషన్కి. మీకు చెప్పడానికి వస్తే మీరేమో నన్ను డిస్టర్బ్ చేయకు అన్నారు. ఇంకేడింది ప్రమోషన్ మొత్తం పీకింది పో. ఓరి నీ అమ్మ, ఈ ఆనంద్ గాని స్టోరీలో వాడి నా కథ ముగింపైంది కదరా. ఛత్. ఈ మధ్యన మరీ ఘోరం సార్. చల్లలేండి సార్, అట్లా పెంచారు. హెల్మెట్ లేకపోతే 165 రూపీసా? నా జీతం మొత్తం దానికే కడుతున్నా సార్. అరే హెల్మెట్ లేకుండా బండి నడిపితే ఎవరికన్నా ఏమన్నా అయితే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? అంతే సార్. ఎవడరా రెస్పాన్సిబిలిటీ? అందుకే హెల్మెట్ లేకుండా బండి నడిపినా, లైసెన్స్ లేకుండా బండి నడిపినా బొక్కలేసి చూర వేసుడే. చేసుడే సార్. అయినా 135 రూపాయలు కట్టనీకి నీకేందిరా కుద్దనొప్పి? అవునను, నేను చూడటానికేమి బాగుండను కదా, అయినా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? యాక్చువల్లీ నేను మా డాడీ గురించే చేసుకున్నా, కానీ తర్వాత నీ చేష్టలు నీ మాటలు చూసి నాకు నచ్చేసావు. చేస్తలా అంటే? ఆనంద్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్.
ఏం చెప్తావు? ఇదేంటిది? మహా అయితే మామయ్యని బాగా చూసుకోవాలని చెప్తావు అంతేనా? అది కాదు. ఇంకేంటి డబ్బులు ఊరికే రావు అంటావు అంతే కదా? నా మాట వినవా? ఏంటో చెప్పు. చెప్పేది. యాక్చువల్లీ ఆనంద్, ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. ఐ థింక్ ఐ గాట్ సమ్ పాజిటివ్ ఫీలింగ్ ఆన్ యూ. And I really like your innocence and the way you take care of me. 1 second. चिकन नूडल्स, एग नूडल्स, पास्ता, फ्रेंच फ्राइज, फ्राइड राइस, रामनगर, बालानगर, मेट्रो स्टेशन, केपीएचपी मेट्रो स्टेशन, बाई तरफ कूलेंगे। आनंद बीटेक स्टूडेंट, हिंदी इंग्लिश मिक्स। इट्स ओके, आई गॉट बिट इमोशनल। बाय द वे, అవర్ డ్రెస్ ఈజ్ నైస్. పొయ్యి మాడిపోతుంది, నేను వెళ్ళి పెట్టేసి వస్తా. Hmm? Our dress is nice. Waste fellow. ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎక్కడ పుడుతుందో, ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరూ చెప్పలేరు కూడా. నాకు నీ మీద ప్రేమ అలానే పుట్టింది. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు చాలా చిరాకు వేసింది, కోపం కూడా వచ్చింది. తరువాత నీ మీద ప్రేమ పుట్టింది. నిన్నెంత తిట్టినా నిన్ను చూస్తే మా అమ్మ గుర్తొచ్చేది. యాక్చువల్లీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకేం చేయాలో అర్థం కాలేదు. నువ్వుంటే బాగుండు అనే ఆలోచన, ఎలాగైనా నువ్వు తిరిగొస్తావనే నమ్మకం. కానీ నువ్వు ఇక్కడికొచ్చి ఏ పని చేయకుండా హ్యాపీగా ఉందామనుకున్నావు. బట్ నువ్వు లక్ష్మితో మాట్లాడిన ప్రతి మాట నాకు తెలుసు. బేసిక్గా నువ్వు బద్ధకస్తుడివేం కాదు, ఈజీగా బ్రతికేయాలనుకుంటావు. ఐ థింక్ ఐ లవ్ యూ ఆనంద్. ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై హస్బెండ్ ఆనంద్. అవును అంటే అంతే. అంతే అంటే అవునా అనంత్, ఇంతకీ నీకు జాబ్ ఎక్కడొచ్చింది? నీకు ముందు ముందు అర్థమైతే లేను.